హలో ఫ్రెండ్స్, ఈ ఒక చిన్న వ్లాగ్ ద్వారా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ విషెస్ కూడా తెలియచేయండి. మీ ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పిల్లల బర్త్డే అంటే ముందుగా ఎంతమంది తల్లులకు వాళ్ళ చిన్నప్పటి బర్త్డేలు గుర్తుకొస్తాయో చెప్పండి. నాకైతే మా పిల్లల బర్త్డే అనగానే నా చిన్నప్పటి రోజులకైతే నేనైతే వెళ్ళిపోతాను. చిన్నప్పుడు ఎంత సరదాగా జరుపుకునేదో బర్త్డే ఒక 1 మంత్ ముందు ఉంది అనగానే ఒక 1 మంత్ ముందు నుంచే మేమైతే అంతా ప్రిపరేషన్స్ చేసుకునే వాళ్ళం. చిన్నప్పటి నుంచి మనము గల్లాలో జమ చేసుకున్న డబ్బుల్ని తీసుకోవడము, అందులో ఎంత అయ్యాయని అన్నిటిని లెక్కపెట్టి పక్కన పెట్టుకోవడం, నా దగ్గర ఇంత ఉన్న డబ్బులని అమ్మ నాకు గర్వంగా చెప్పడం, దీంతో నాకు ఫ్రాక్ అది తేని వాళ్ళకి చెప్పడము, ఇలాంటివి నాకు చాలా గుర్తొస్తాయి. చిన్నప్పుడైతే మేము ప్రతి బర్త్డేని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రతి బర్త్డేకి ఇంట్లోనే స్వీట్ చేయడం, టెంపుల్కి వెళ్ళడం, కొత్త బట్టలు వేసుకోవడం, స్కూల్కి వెళ్ళి పిల్లలకి చిన్న చాక్లెట్స్, టీచర్స్కి పెద్ద చాక్లెట్స్ అన్నట్టుగా డిఫరెంట్గా తీసుకొని వెళ్ళడం, అందరు విష్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడం, అలాగే టీచర్స్కి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇవన్నీ చేసేవాళ్ళం. పెద్దవాళ్ళం మా ఇంట్లో నానమ్మ తాతయ్య వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మా అమ్మ వాళ్ళు చెప్పి చేయించేవాళ్ళు. ఆ రోజులైతే గుర్తొస్తాయి. అప్పుడే నేను జరుపుకునే బర్త్డేస్ మానేసి నా పిల్లల బర్త్డేస్ చేసే స్థాయికి నేను వచ్చేసానని నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒకేసారి అమ్మో నాకే 2 పిల్లలు పుట్టేసి నేను వాళ్ళ బర్త్డేస్ కూడా చేస్తున్నానా అని చాలా గర్వంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. మీరు ఎంతమంది తల్లులకు ఇలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అయితే మా పాప బర్త్డే అయితే మా ఇంట్లోనే చాలా సింపుల్గా హ్యాపీగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, మా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేశాడు. వాడికైతే మా పాప కన్నా ఎక్కువగా ఎగ్జైట్ ఉంది. ఆ ఇచ్చే గిఫ్ట్స్ అందులో ఏమేమి ఉన్నాయి, నేనే ఫస్ట్ ఓపెన్ చేయాలి, నాకే కావాలి అంటూ మారం చేస్తూ ఉంటాడు. పిల్లలంటే అంతే కదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చిన పిల్లలంతా కూడా సరదాగా చాలా హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ని అయితే జరిపేసుకున్నాం పిల్లలందరితో పాటు. పిల్లలు ఉంటేనే కదా పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి పిల్లల బర్త్డేకి పిల్లల్ని పిలవడం అనేది చాలా ముఖ్యమని అయితే నేనైతే చెప్పేస్తాను. మా ఫ్రెండ్స్ని అలాగే చుట్టుపక్కల వాళ్ళని అయితే పిలిచేసుకున్నాను. చాలా బాగా అందరూ వచ్చారు. వచ్చినందుకు కూడా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అందరూ కూడా మా పాపని చాలా బ్లెస్సింగ్ చేసి అందరూ విషెస్ అనేది తెలియజేశారు. చూడండి, అలా మనము మన ఉన్నంతలో పిల్లలకి సెలబ్రేషన్స్ చేయడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎదుటి వాళ్ళని చూస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి. మనకు ఉన్నంతలో మన పిల్లలకి సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. అది 5 years 10 years అది మన ఇష్టంతో ఉంటుంది. కాబట్టి పిల్లల ఆనందాలకు మించిన సంతోషం ఏదీ లేదని నేనైతే చెప్పేస్తాను. మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. కాబట్టి మేము కూడా మా పిల్లల్ని మాకు ఉన్నంతలో చాలా హ్యాపీగా చూసుకుంటాము, వాళ్ళ సెలబ్రేషన్ చేసుకుంటాము. అదేంటి మేము చెయ్యమా అని మీరు అనుకోవచ్చు. నా ఒపీనియన్ మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. మీ ఒపీనియన్ ఏదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరి పిల్లలైనా పిల్లలే కదండి. వాళ్ళ హ్యాపీయే కదా మెయిన్ పేరెంట్స్కి కావాల్సింది. చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా నా ఫ్రెండ్స్ అండి. ఇక్కడ వచ్చిన పిల్లలంతా కూడా మా బాబు ఫ్రెండ్స్, అలాగే కాలనీ పిల్లలండి. అందరూ కూడా చాలా సరదాగా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యేప్పటి నుంచి ఎండ్ వరకు అల్లరి చేస్తూ, గేమ్స్ ఆడుకుంటూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. ఇక్కడ ఉన్న పిల్లలే కాకుండా చిన్న పిల్లలు కూడా వచ్చారు. కానీ ఫోటో సెక్షన్కి వాళ్ళైతే రావటం లేదండి. చూసారు కదా, అందరూ కూడా హాయ్ చెప్పేస్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పేయండి పిల్లలందరికీ. తర్వాత కేక్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. నన్ను అయితే చేయనివ్వట్లేదండి మా పాప బాబు. కేక్ కట్ చేసి ఇస్తే తనే ఇచ్చేస్తుందంట వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి ఎంత నీట్గా తీసుకెళ్ళి విస్తుందో. వాళ్ళకి అలా చెప్పడం వల్ల మనకు పిల్లలు అనేది వాళ్ళ సొంతంగా చేయగలుగుతున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లలకి ఒక్కొక్కప్పుడు అలా వదిలేస్తూ ఉండాలి. వాళ్ళ వెంట తిరగడం వల్ల వాళ్ళకు భయం అనేది ఉంటుంది. కాబట్టి వదిలేయాలి. వదిలేయడం వల్ల పిల్లలు అనేది చాలా
ఇష్టంగా చేస్తారు ఏ పనైనా కూడా. మనం వాళ్ళ వెంటబడి చేపిస్తూ ఉంటే అసలు నచ్చదు, వాళ్ళు చెయ్యరు కూడా. మనం చేయమన్నప్పుడు అస్సలు చేయరు. చూస్తున్నారు కదా, మా పాప అయితే పిల్లలందరికీ కూడా కేక్, జ్యూసు అన్నీ ఇచ్చేస్తుంది. తనకు ఎంత హ్యాపీగా ఉందో చూడండి. అందరితో హ్యాపీగా మాట్లాడేస్తుంది. చాలా సరదాగా అనిపించింది ఈ చిన్న వ్లాగ్లో అందరూ మా ఫ్రెండ్స్ని పిలుచుకోవడం, వాళ్ళతో హ్యాపీగా ఒక 2-3 అవర్స్ ఎంజాయ్ చేయడం. మనము అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం అలాంటి టైంలో. కాబట్టి ఈ చిన్న చిన్న సెలబ్రేషన్స్ని మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోకండి. మీ పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుందని నా ఒపీనియన్ అండి. చూస్తున్నారు కదా, అలాగే ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ కూడా పిల్లలకైతే ఇచ్చేసాము. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నాకు ఈ కలర్ కావాలి, నాకు ఇది వద్దు అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ ఒక సంతోషం అండి. అంతే. గారే బూరేలు మంచి వడలు చేతుము, పూజాలు చేసి పుష్పహరణ మాల వేతుము, కమలించు కమల నేత్ర కాశీశ్వర, దాసదండల నేటి వ్రతుల బ్రోచినావట, తిరుమంగళ గౌరమ్మ మా దేవి పార్వతి, ఆదిశక్తి అంబ నీకు కర్పూరారతి. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ ఇలా పుట్టినరోజు హారతి అనేది ఇవ్వాలంట, మంగళహారతి. చివరగా మా పాపకైతే మంగళహారతి ఇచ్చేసాము అందరం కలిసి. తర్వాత వచ్చిన అందరికీ కూడా పసుబొట్టు అయితే ఇచ్చాను. మనకు ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరికీ పసుబొట్టు ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి అని అయితే నేనైతే చెప్పేస్తాను. కాబట్టి వచ్చిన వాళ్ళకు పసుబొట్టు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా పాప బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. మరీ అడుగుతున్నాను అనుకోకుండా ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుంటాను.